హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 5. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరోహితో సత్య మిస్బిహేవ్ చేయడం కార్ల నుండి చూస్తున్న రణధీర్కి సత్యను చంపేసేంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని కార్ స్టీరింగ్పై చూపిస్తూ వేగంగా డ్రైవ్ చేసి కార్తో సత్యను ఢీకొట్టాడు. అంత దూరంలో ఎగిరిపడ్డాడు సత్య. అతని నుదురు నీళ్లకు తగిలి నుదుటిన రక్తం వస్తుంది. రేయ్, ఎవడ్రా నువ్వు? తల పట్టుకుని పైకి చూసిన సత్యకు కార్ దిగుతూ కనిపించాడు రణధీర్. రణధీర్ సార్, మీరిక్కడే ఉన్నారా? అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు సత్య. రణధీర్ వదనం ఆగ్రహంతో ఎర్రబడింది. పళ్ళు బిగించి షేక్ హ్యాండ్స్ చేతుల వరకు ఫోల్డ్ చేసుకుంటూ అతని దగ్గరికి ఆవేశంగా వచ్చి మొహంపై గట్టిగా పంచిచ్చాడు. దెబ్బకి సత్య మొహమంతా దిమ్ముగా అయిపోయింది. చెంపపై చేయి పెట్టుకుని భయంగా చూశాడు రణధీర్ వైపు. సార్, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? నేనేం చేశాను? రౌద్రం నిండిన అతని మొహాన్ని చూసి భయపడుతూని అడిగాడు సత్య. నిన్ను కొట్టడం కాదురా, చంపేయాలి అని అతని మొహంపై మళ్ళీ కొట్టి షూ లెగ్తో అతని పొట్టెలు బలంగా తన్నాడు. కింద పడిపోయాడు సత్య. సార్, ఎందుకు కొడుతున్నారు? మీరు చెప్పినట్టే చేశాను కదా. రణధీర్ అతని కాలర్ పట్టుకుని పైకి లేపి, ఆరోహిని టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అన్నాడు అతని కళ్ళలోకి నిప్పులు చిమ్ముతూ చూస్తూ. సత్య షాక్ అయ్యాడు. సారీ సార్, నన్ను క్షమించండి అని భయంగా చేతులు జోడించాడు. రణధీర్ ఆవేశంతో అతని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, షీజ్ మైన్, ఆరోహి నాది, అర్థమైందా? తనని టచ్ చేయడానికి ట్రై చేస్తే నేను చంపేస్తాను అని కింద పడేసి కాలితో బలంగా తన్నుతున్నాడు. కార్ దగ్గరున్న రణధీర్ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, మన వదిలేయండి, చచ్చిపోతాడు అని అతని ఆపే ప్రయత్నం చేశాడు. అయినా రణధీర్ ఆవేశం చల్లారలేదు. పక్కన పడి ఉన్న కర్రను తీసి అతని బాధతో ఉండి అతని కాళ్ళు పట్టుకున్నాడు సత్య. సార్, నన్ను వదిలేయండి, ఇంకోసారి ఆరోహి జోలికి రాను. జోలికి రావడం కాదు కదా, తనని కన్నెత్తి కూడా చూడకూడదు, జాగ్రత్త. కర్రను తీసి నీలకేసి కొట్టాడు. సత్య వెంటనే లేచి కుంటుకుంటూ అక్కడి నుండి మారిపోయాడు. వీడికి ఆరోహి అంటే ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? వామ్మో, పెద్ద సైకో నా కొడుకులా ఉన్నాడు అని అనుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు సత్య. రణధీర్ ఆరోహి కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. షిట్! ఫ్రస్ట్రేషన్తో కారును చేత్తో గట్టిగా కొట్టాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళినా టుమారో హోటల్కి, కాలేజ్కి వెళ్తుంది కదా. అలా అనుకోగానే అతని పెదాలపై నవ్వు చేరింది. కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆరోహి మెయిన్ రోడ్ దగ్గర ఒక షాప్ ముందు కూర్చుని ఉంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు మీద అప్పుడప్పుడు వెహికల్స్ మెరుపులా దూసుకెళ్తున్నాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే ముడుచుకుని కూర్చుంది. ఈ మధ్యరాత్రి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు తనకి. సాక్షి గుర్తొచ్చింది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేసింది. గాఢ నిద్రలో ఉన్న సాక్షి ఫోన్ మోగుతుండడంతో లేచి చూసింది. ఆరోహి నెంబర్ చూసి టక్కున లిఫ్ట్ చేసింది. ఆరోహి? సాక్షి, నేను ఈ ఫ్లాట్కి రావచ్చా ఇప్పుడు? దుఃఖంతో వణుకుతున్న గొంతుతో అడిగింది. సాక్షి కంగారు పడిపోయింది. ఆరోహి, ఏమైంది? త్వరగా రా ఫ్లాట్కి. ఆరోహి వెంటనే కాస్త దూరంలో ఆగి ఉన్న ఆటో దగ్గరికి పరిగెత్తింది. ఆటో అతను వెనుక సీట్లో పడుకుని ఉన్నాడు. అంకుల్, అంకుల్ 2 సార్లు పిలిచాక కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. ఏంటమ్మా? అంకుల్, సోమాజిగూడ వెళ్ళాలి, తీసుకెళ్ళరా ప్లీజ్. తను అడిగిన తీరికి ఏదో ఇబ్బందిలో ఉందని గ్రహించిన అతను వెంటనే లేచాడు. రామ్మా, ఎక్కు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆటో స్టార్ట్ చేశాడు. వెనకాల ఎక్కి కూర్చొని కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది ఆరోహి. అరగంటలో సాక్షి ఫ్లాట్ ముందు ఆటో ఆగింది. తన కోసమే ఎదురు చూస్తూ డోర్ బయట నిలబడ్డ సాక్షి ఫాస్ట్గా ఆటో దగ్గరికి పరిగెత్తింది. ఏడ్చి ఏడ్చి పీకుపోయినట్టు ఉన్న ఆరోహి దీనమైన మొహాన్ని చూసి సాక్షి ప్రాణం చివుక్కుమంది. సాక్షిని చూడగానే ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది ఆరోహి. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని తనని లోపలికి తీసుకెళ్లిన సాక్షి తనని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తీసుకొచ్చి అందించింది. ఆరోహి తాగకుండా ఏడుస్తూ ఉండి, ఆరోహి కామ్ డౌన్, కొంచెం వాటర్ తాగు అని తన నోటి దగ్గర గ్లాస్ పెట్టి వాటర్ తాగించి పక్కన కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది అసలు?
ఆరుహి తల నిమురుతూ మెల్లిగా అడిగింది సాక్షి. మా అమ్మ నన్ను ఇంట్లో నుండి గెంటేసింది. ఆరుహి మాటలు విని షాక్ అయిపోయింది సాక్షి. ఇంట్లో నుండి గెంటేసిందా? ఎందుకు? ఏం జరిగింది? అయోమయంగా అడిగింది. జాబ్ పేరు చెప్పి బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతున్నానని చాలా దారుణంగా మాట్లాడింది. నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా లేనిపో నిందలు వేసి ఆమె తమ్ముడు ఇద్దరు కలిసి నన్ను బయట గెంటేశారు. వాళ్ళకి నేనంటే మొదటి నుండే ఇష్టం లేదు. ఇదంతా కావాలని చేశారు. సవతి తల్లైనా ఆవిడలో మా అమ్మని చూసుకున్నాను. పిన్ని అని పిలవమన్నా అమ్మ అని పిలిచాను. నాన్న పోయే వరకు బాగానే చూసుకుంది. తర్వాత సూటిపోటి మాటలతో రోజు ఏదో ఒక గొడవ. పట్టించుకున్నట్టే నా పని నేను చూసుకున్నాను. ఆవిడ భారం అనుకోకూడదు అని పార్ట్ టైం జాబ్లు చేసి నా ఖర్చులను నేనే చూసుకుంటున్నాను. నేనంటే ఇష్టం లేదని అనుకున్నాను, కానీ నన్ను ఇంట్లో నుండి గెంటేసేంత ద్వేషం ఉందని నేను అస్సలు అనుకోలేదు. అర్ధరాత్రి వర్షం పడుతుంది. ఆడపిల్ల ఎలా వెళ్తుందనే కనీసం మానవత్వం లేకుండా పంపించేసింది. నేను ఏ పాపం చేశాను? తని హక్ చేసుకుని చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడవసాగింది ఆరుహి. తని చూసి సాక్షికి దుఃఖం ఆగలేదు. ఆరుహి, ఊరుకో. అదంత వేస్ట్ ఫెలో అని నేను అస్సలు అనుకోలేదు. ఆ ఇల్లు మీ నాన్నది. నేను గెంటేసే హక్కు దానికెక్కడిది? అయినా అలాంటి దాంతో ఉండడం కన్నా బయట ఉండడమే బెటర్. ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు నువ్వు హోటల్ నుండి తొందరగా ఎందుకు వెళ్ళావు? రణధీర్ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి తన కళ్ళలోకి చూస్తూ అడిగింది సాక్షి. హోటల్లో జరిగింది గుర్తొచ్చి ఆరుహి మనసు మరింత చేదుగా మారింది. కోపం, బాధ, భయం, ఆందోళన ఆమె మైండ్ను మూకుమ్మడిగా దాడి చేస్తూ పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఆరుహి, ఏమైంది? తన భుజాలు కుదుపుతూ అడిగింది సాక్షి. అవును, ఆ బాస్టర్డ్ వల్లే వెళ్ళిపోయాను. వాడి రోజు ఎంత నీచంగా బిహేవ్ చేశాడో తెలుసా అని రణధీర్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, తన లైఫ్ను అల్లకల్లోలం చేసి తన దగ్గరికి వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేయడం క్లుప్తంగా చెప్పింది ఆరుహి. అది విన్న సాక్షి నిర్ఘాంతపోయింది. రణధీర్ను చంపేసేంత కోపం వచ్చింది. వాడు మనిషా, పశువా? నీతో అలా ఇలా ప్రవర్తిస్తాడు? ఇక ఊరుకోకూడదు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇంత జరిగితే నాకు ప్రణీసర్కి ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? అప్పుడు నువ్వు ప్రణీసర్తో ఉన్నావు. ప్రణీసర్ కోసం వచ్చాను క్యాబిన్కి. మీరిద్దరు క్లోజ్గా ఉండడం నేను చూశాను అని చెప్పి ఆగిపోయింది ఆరుహి. సాక్షి ఒకంత ఎంబారసింగ్గా ఫీల్ అయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత, నేను ప్రణీసర్ రిలేషన్లో ఉన్నా అని చెప్పింది. ఆరుహి ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పేది నిజమా సాక్షి? ఇద్దరూ లవ్లో ఉన్నారా? అవును. ఆరుహి సాక్షి చేయి పట్టుకుని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. కానీ ప్రణయ్ సార్ ప్రమోషన్ పేరుతో అమ్మాయిని యూజ్ చేసుకుంటాడని నేను చాలా విన్నాను అంది. నేను కూడా విన్నాను, కానీ ప్రణయ్ సార్ అలాంటి వాడు కాదు. అందరూ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని బదిలిచ్చింది సాక్షి. ఆ విషయం గురించి ఇంకేం మాట్లాడడం కరెక్ట్ కాదని అనిపించింది ఆరుహికి. నువ్వు చెప్పింది నిజమై ప్రణయ్ సార్ నేను ట్రూగా లవ్ చేస్తే అంతే చాలు అని తనలో తాను అనుకుని సాక్షి చేయి పట్టుకుని, సాక్షి, నేను ఈ ఫ్లాట్లో కొన్ని రోజులు ఉండొచ్చా? నాకు స్టే దొరికిన వెంటనే వెళ్ళిపోతాను అని అంది. సాక్షి ఆమె చెంప మీద ప్రేమగా కొట్టి, కొన్ని రోజులు కాదు, ఎప్పటికీ ఇక్కడే ఉండొచ్చు. నాకు మాత్రం ఎవరున్నారు? అమ్మ లేదు, నాన్న విలేజ్లోనే ఉంటారు. అలోన్గా ఉంటూ నాకు చాలా బోరింగ్గా ఉంది. ఇక నుండి ఇద్దరం హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ సాక్షి. ఎమోషనల్ అవుతూ తన్ని హక్ చేసుకుంది ఆరుహి. మళ్ళీ మొదలుపెట్టకు. మొహం చూడు ఎలా అయిపోయిందో. నువ్వు భయపడుతూ ఉంటే ఆ రణధీర్ నిన్ను ఇంకా భయపడతాడు. వాడిని ధైర్యంగా ఫేస్ చేయాలి. అర్థమైందా? చిన్నగా తలాడించింది ఆరుహి. ఫేస్ వాష్ చేసుకునిరా, నేను నీకు బెడ్ రెడీ చేస్తాను. ఆరుహి వాష్రూమ్కి వెళ్ళగా బ్యాగ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది సాక్షి. డబుల్ బెడ్రూమ్ రెంటెడ్ ఫ్లాట్ అది. ఒక బెడ్రూమ్లో సాక్షి ఉండి మరో రూమ్ ఖాళీగా ఉంది. తన నాన్న ఎప్పుడైనా వస్తే స్టే చేయడానికి వీలుగా బెడ్ కూడా అరేంజ్ చేసింది ఆ రూమ్లో. బ్యాగ్ వార్డ్రోబ్లో పెట్టేసి బెడ్పై బ్లాంకెట్ పరిచి పడుకోవడానికి రెడీ చేసి ఆరుహి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీ తాగు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. థ్యాంక్స్ సాక్షి, నిజంగా చాలా హెడేక్గా ఉంది. కాఫీ అందుకుని సిప్ చేస్తూ ఉంది ఆరుహి. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో.
ఆ రణధీర్ సంగతి రేపు చూద్దాం, ఓకేనా? ఆరుహి చిన్నగా తలాడించింది. గుడ్ నైట్. ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని సాక్షి వెళ్ళిపోగా ఆరుహి బెడ్పై వాలిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి ఒకే రోజు జరిగిన 2 సంఘటనలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. జరిగిన దాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. తండ్రి గుర్తొచ్చి ఆమె హృదయం బరువెక్కింది. కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి. మౌనంగా రోదిస్తూ ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎప్పటికో పడుకుంది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలు. ఆరుహి, సాక్షి ఇద్దరి షిఫ్ట్ సేమ్ టైం అవ్వడంతో ఇద్దరూ కలిసి హోటల్కొచ్చారు. ఆరుహి, ముందు రణధీర్ గురించి ప్రణీసర్కి చెప్దాం. తన మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాడు. సాక్షి మాట్లాడుతూ ఉండగానే ప్యూన్ వాళ్ళ దగ్గరకొచ్చి, ఆరుహి మేడం, మిమ్మల్ని మేనేజర్ సార్ రమ్మంటున్నారు అని చెప్పాడు. ఆరుహి తల ఊపి, నువ్వెళ్ళు, నేను వస్తాను అంది. ప్యూన్ వెళ్ళిపోయాడు. నిన్న వెంటనే వెళ్ళిపోయావు కదా, దాని గురించి అడగడానికి కావచ్చు. జరిగింది మొత్తం చెప్పు. ఆ రణధీర్ మళ్ళీ నీ జోలికి రాకుండా బుద్ధొచ్చేలా చేయాలి. సాక్షి మాటలకు చిన్నగా తలాడించి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళింది ఆరుహి. ఆమెను చూడగానే ప్రణయ్ మొహం వాడిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళినందుకు ఐఎమ్ సారీ సార్. అసలు ఏం జరిగిందంటే, ఆరుహి చెప్తుండగానే తన ముందు ఒక కవర్ పెట్టాడు ప్రణయ్. ఆరుహి ఆగి దాన్ని తీసుకుని, ఏంటి సార్ ఇది అని అడిగింది. ఓపెన్ చేసి చూడు అన్నాడు ప్రణయ్. ఆ లెటర్ తీసి చదివిన ఆరుహి తల మీద పిడుగు పడినట్టయింది. పాలిపోయిన మొహంతో ప్రణయ్ వైపు చూసి, ఏంటి సార్ ఇది, నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారా అని అడిగింది వణుకుతున్న గొంతుతో. ప్రణయ్ అవునన్నట్టుగా తలూపి, అవునారుహి అన్నాడు. కానీ ఎందుకు సార్? నా వర్క్ గురించి మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. నేను నా వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ దానికి రీజన్ ఉంది. ఇంకా చెప్పబోతున్న ఆరోహికి చెయ్యి అడ్డుపెట్టి, నిన్న నువ్వు చెప్పకుండా వెళ్ళావని కాదా ఆరోహి, ఇది నా చేతుల్లో లేదు, మేనేజ్మెంట్ ఆర్డర్. నేను దీని గురించి ఏం చేయలేను. ఇది నా చేతుల్లో ఉంటే నేను నిన్ను ఎప్పటికీ తొలగించేవాడిని కాదు. నీకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి 3 months శాలరీ వస్తుంది, అది కలెక్ట్ చేసుకుని వెళ్ళు అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ. షాక్తో ఆరుహి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. లెటర్తో మౌనంగా వెనుదిరిగింది. ఒక దెబ్బ నుండి తేరుకోకముందే మరో దెబ్బ. ఆమె గుండె పడే వేదన అంతా ఇంత కాదు. కళ్ళ నిండుగా నీళ్లు చేరాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? తన జాబ్ పోవడానికి, తన ఇంట్లో నుండి గెంటేయడానికి కారణం రణధీరే అని ఆరుహికి తెలుస్తుందా? తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఆరుహిని దక్కించుకోవడానికి రణధీర్ ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? ఆరుహి అతని ఎలా ఫేస్ చేయనుంది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.